ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ముందు నేను అడిగే కొన్ని ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పు. అడుగత్తా, అడుగు. మీ నాన్నకి ఇష్టమైన స్వీట్ ఏది? నేను చేసే చక్కెర పొంగలి. మీ నాన్నకి నచ్చని రంగు? నాకు నచ్చే పింక్ కలర్. నీకిష్టమైన దేవుడు? సాయిబాబా. ఇంకా ఏమైనా అడగాలనుకుంటే అడగండి. రాజు నేను ప్రేమించుకున్నాం. నాన్న చూసిన సంబంధం చేసుకోవాలని రాజు ప్రేమని గుండెల్లో దాచుకున్నాను. కానీ ఆ దేవుడి దయ వల్ల అమ్మే రాజుకి నాకు పెళ్లి చేసింది. అది నచ్చక నాన్న మా పెళ్లిని యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ నా ప్రేమని అర్థం చేసుకుని మా నాన్న మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. అప్పుడే నేను బంటికి అమ్మనయ్యాను. నేను అమ్మని కాబోతున్నానని తెలిసినా అప్పుడు మందారానికి జరిగిన ప్రమాదానికి నేనే కారణమని రాజు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. బంటి పుట్టినప్పుడు కూడా రాజు చూడ్డానికి రాలేదు. పుట్టిన బిడ్డ చనిపోయాడనుకుని దానికి కారణం రాజు అని నేను కూడా విదేశాలకు వెళ్ళిపోయాను. ఆ తర్వాత తెలిసింది నా బంటి బతికే ఉన్నాడు అని. నా తప్పు తెలుసుకుని రాజుని కలిశాను. చాలా ఇంకేమైనా చెప్పమంటారా? నువ్వు చెప్తున్నవన్నీ నిజమేనమ్మా. కానీ నువ్వే రూపం అంటే ఎలా నమ్మాలో తెలియట్లేదు, ఎందుకు నమ్మాలో కూడా తెలియట్లేదు. బాబాయ్, ఆ రోజు నేను నీళ్ళల్లో కొట్టుకుపోయాక కొన్ని రోజుల తర్వాత
నేనొక హాస్పిటల్లో స్పృహలోకొచ్చాను. మొదటిసారి నా మొహం చూసుకుని నేనే షాక్ అయిపోయాను. డాక్టర్ని అడిగితే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో నా మొహం మొత్తం పాడైపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయిందన్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేసి నాకీ రూపాన్ని తీసుకొచ్చామని చెప్పారు. కావాలంటే రండి, హాస్పిటల్కి రండి నాన్న, నేను చూపిస్తాను. నేను స్పృహలోకి రాగానే ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలా అని తపన పడుతూ వస్తే మీరు మాత్రం అసలు నా గురించి ఆలోచించకుండా, నేను ఒకదాన్ని ఉండేదాన్ననే ఆలోచన కూడా లేకుండా హ్యాపీగా ఉన్నారు. పోనీ నా రాజైనా నా కోసం వెయిట్ చేస్తున్నాడా అంటే, రాజు కూడా ఇంకో పెళ్లి చేసుకుని శోభనానికి రెడీ అయిపోయాడు. ఏంటి రాజు, ఈ జన్మకి భార్య అంటే నేనే అన్నావు. నీకు ప్రేమికుడైనా సేవకుడైనా రక్షకుడైనా నాకు నువ్వే అన్నావు. ఇదేనా రాజు ప్రేమంటే? అసలు ఇదెవరు రాజు? అచ్చ నాలాగే ఉంది. నాలాగే ఉందనే దీన్ని పెళ్లి చేసుకున్నావు కదూ, అంతే కదా రాజు? ఈ అమ్మాయి నీ చెల్లెలు రుక్మిణి. నాకు చెల్లెలు కూడా ఉందమ్మా. ఈ మాట నాకెప్పుడు చెప్పలేదే.